హాయ్ వెల్కమ్ టు తెలుగు బిడ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటీ నడుస్తుంది. సో రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తి వేస్తాడని చూస్తే వాస్తవం చెప్పాలంటే ఈ టైంలో ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయితే చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఉప ఎన్నికలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి కంటోన్మెంట్, రెండవది జూబ్లీహిల్స్‌లో. సో అక్కడ కూడా చాలా మైండ్ గేమ్ ఆడి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు వాళ్ళ మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ఇద్దరు 2 కూడా స్థానాలు ఇటు కాంగ్రెసే కైవసం చేసుకుంది. అక్కడ ఫస్ట్ కంటోన్మెంట్ చూసుకుంటే కంటోన్మెంట్‌లో ఇటు ఇంతకుముందుల అభ్యర్థి బీజేపీ. సో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి గెలిచాడు గణేష్. సో దాని తర్వాత జూబ్లీహిల్స్‌లో ఇటు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఎట్టకేలకు కూడా అక్కడ చాలా మంది అభ్యర్థులు పోటీకొచ్చారు. ఇటు బొంతు రామ్మోహన్ గాని, అదేవిధంగా సివి రెడ్డి గాని చాలా మంది ఇక్కడ పోటీ రావడం వల్ల ఎట్టకేలకు కూడా నవీన్ యాదవ్‌కి టికెట్ ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేసుకున్నాడు. అంటే చాలా ఏ విధంగా అంటే ఎక్కువ దూకుడుగా వెళ్ళకుండా కరెక్ట్ ప్లాన్ వేసి పథకం ప్రకారంగా ఏ విధంగా ఎళ్తున్నాడో ఆ విధంగా ఎళ్లి 2 ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఇటు గణేష్ గాని, అదేవిధంగా నవీన్ యాదవ్ గాని. సో దాని తర్వాత ఈ దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఇటు పంచాయతీ ఎన్నికలు చూసుకుంటే దాదాపు 8,500 స్థానాలకు గల వాళ్ళ అభ్యర్థులు గెలుచుకున్నారు. మొత్తం 12,700 స్థానాలు సర్పంచ్ స్థానాలు. సో దాంట్లో 500 స్థానాలకు గాను 8,500 స్థానాలు వాళ్ళ మద్దతుదారులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. దాంట్లో వాస్తవం చెప్పాలంటే దీంట్లో 7,000 మందే వాళ్ళ అభ్యర్థులు ఉండొచ్చు, వాళ్ళ మద్దతుదారులు. దాని తర్వాత ఇండిపెండెంట్ 1,500 మంది గెలిచారు. వాళ్ళు కూడా వీళ్ళ ఖాతాలోకి వేసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్‌గా గెలిచిన వాళ్ళంతా కూడా ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి సో ఈ వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల సో దాదాపు వాళ్ళ మద్దతుదారుల స్థానం కూడా దాదాపు 8,500 మందికి చేరిందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ చూసుకుంటే దాదాపు 3,500 మందికి పరిమితమైంది. వాస్తవం చెప్పాలంటే అధికారం ఇంకా 3 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ కూడా 3,500 సీట్లు రావడం చాలా మంచి పరిణామం ఇది. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే అటు కంటోన్మెంట్ ఓడిపోయింది. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఓడిపోయింది. దాని తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థి మద్దతుదారులు బీఆర్ఎస్ మద్దతుదారులు 3,500 మంది గెలుచుకున్నారు. ఇటు 3వ ప్లేస్‌కు ఇండిపెండెంట్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. 4వ ప్లేస్‌కు బీజేపీ పార్టీ ఉంది. దాదాపు వాళ్ళు కూడా బీజేపీ పార్టీ మద్దతుదారులు కూడా 700 మంది వాళ్ళు కూడా గెలిచారు. సో ఈ విధంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్కెచ్ చేస్తున్నాడని తెలిస్తే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ తర్వాత ఇటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావాలి. ఎందుకంటే ఆయన పార్టీ మారి ఇటు సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల ఒకవేళ సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలి మళ్ళీ దానం నాగేందర్ పైన వేటు పడితే అప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెపరేట్ పెట్టరు. సో రాబోయే రోజుల్లో దేశంలో ఇంకెక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే దాంతో పాటు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఏప్రిల్ గాని, మేలో గాని పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆలోపు ఇటు ఎస్ఐఆర్ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎస్ఐఆర్ చేస్తుందన్నమాట. ఈ ఎస్ఐఆర్ రాకముందే అంటే ఇది ఎన్నికల జాబితాకు సంబంధించి అంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఓటు హక్కు ఒక దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది. మిగతా ప్లేస్‌లో అది తీసేసే అవకాశం ఉంటుంది. సో దానికి ముందే రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి ఆలోపు ఇటు జీహెచ్ఎంసీ గాని, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి గెలిపించుకునే ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్‌కు ఆల్మోస్ట్ ఇటు కంటోన్మెంట్ గాని, జూబ్లీహిల్స్ గాని అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా ఎస్ఐఆర్ ఎన్నికల కేంద్ర ఎన్నికలకు ఇక్కడ వచ్చి సర్వేస్ చేయకముందే ఈ ఎన్నికలు అయిపోగొట్టుకుంటే మళ్ళీ ఇదొక ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అందుకే ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 2 నుంచి 3 నెలల కాలంలో హైదరాబాద్‌లో ఎటు చూసినా రోడ్లు ఏస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే అక్కడ కూడా గెలుచుకుందామనే ఈ విధంగా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటు మున్సిపాలిటీలపై కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఇప్పటికే ఇటు అర్బన్ ఏరియాలకు కూడా మున్సిపాలిటీలకు కూడా అమౌంట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల టైంలో ఇవన్నీ అభివృద్ధి చెందితేనే ఈయన గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటు మున్సిపాలిటీ అదేవిధంగా ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఈ ఎన్నికలు 2 పెట్టి కూడా ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంతమంది గెలుస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ ఉప ఎన్నిక ఒకవేళ జూబ్లీహిల్స్‌లో తర్వాత ఇందాక చెప్పా కదా ఖైరతాబాద్‌లో వస్తే దానం నాగేందర్ ప్లేస్‌లో అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా ఈ 2 గెలిస్తే మళ్ళీ చూపించుకోవడానికి ఉంటుంది. చూశారా కంటోన్మెంట్ మనమే గెలిచాం, జూబ్లీహిల్స్ మనమే గెలిచాం, పంచాయతీ మనమే గెలిచాం, మున్సిపాలిటీ మనమే గెలిచాం, జీహెచ్ఎంసీ మనమే గెలిచాం. సో ఇవన్నీ చూపించుకోవడానికి ఉంటుంది. సో ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుద్దామని కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే పెద్ద స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ అంటే ఈ కేంద్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాకు సంబంధం అనమాట. ఇది రాకముందే ఇటు మున్సిపాలిటీ అదేవిధంగా ఇటు జీహెచ్ఎంసీ గెలిపించుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా చాలా మున్సిపాలిటీలను కూడా ఇటు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. దాంతో పాటు కూడా ఇటు హైదరాబాద్‌లో ఉన్నటువంటి మెయిన్ మున్సిపాలిటీ ఏరియాలు కూడా ఇటు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీలో కలవడం వల్ల అవి కూడా
ఈయనకు రేవంత్ రెడ్డికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇటు ఫ్యూచర్ సిటీ పెట్టి కూడా దాదాపు వేల కోట్లు 5 లక్షల కోట్లతో ఎంబోయూలు కుదుర్చుకున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ దశ దిశ తిరుగుతుందని చెప్పి అదొక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఆ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఇటు కేసీఆర్ని ఏమాత్రం వాళ్ళ మద్దతుదారులను కానీ కార్యకర్తలను కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ ఏమాత్రం వాళ్ళు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎత్తుకు పై ఎత్తి వేస్తుందని చెప్పొచ్చు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఏ విధంగా ఇంకా ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఇవన్నీ స్థానాలు కానీ వాళ్ళ మద్దతుదారులు ఇందాక చెప్పినటువంటి జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ ఇటు జూబిలీస్లో తర్వాత ఇందాక చెప్పిన ఖైరతాబాద్లో కానీ వాళ్ళ అక్కడ ఉప ఎన్నిక వచ్చి మళ్ళీ అక్కడ గెలిస్తే రాబోయే రోజుల్లో అప్పుడు ఆయన ఎప్పుడైతే ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఇటు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ సో వీటి తర్వాత అప్పుడు ఆయన డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ దానిపైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన కూడా ఆయన అప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. ఆలోపు అయితే ప్రజెంట్ ఈ 3 కూడా కంప్లీట్ చేసుకొని దానికి తర్వాత టైం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే ఇటు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళకు కూడా దాదాపు ఒక 6 నుంచి 8 నెలలు టైం ఇస్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపే చూసే అవకాశం ఉందని కూడా రేవంత్ రెడ్డి వర్గాలు అయితే చెప్తున్నాయి. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.